ఈరోజు పొద్దున ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడలేదు. నాతో పాటు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, క్యాబినెట్ మంత్రివర్గ సభ్యులు అందరూ కూడా సహచారులు, అధికారులు వారితో మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో సంవత్సర కాలంలో మనం చేసిన సంక్షేమ కాలం గురించి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మరొకసారి ఆసనమని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ కలవడానికి రామని చెప్పి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాల్సింది కోరుతాం. మీ అందరికీ తెలుసు 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు పూర్తి చేశాం. 200 యూనిట్ల కరెంటు ఉచితమైతేనేమి, 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తేనేమి, 10 లక్షల ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చూపించడం అయితేనేమి, దాంతోపాటు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని 31,000 కోట్లకి ₹2 లక్షల వరకు మాఫీ చేసే కార్యక్రమంలో భారతదేశంలోనే గొప్పగా ఈరోజు మేము చేయగలిగినాం. దాంట్లో ఇప్పటికే 22,000 కోట్ల పైన, 22 కాదు నిన్న కూడా పడ్డాయి, క్షమించాలి, 25,000 కోట్లకు పైన నిన్నటి అసెంబ్లీ కంటే తర్వాత నిన్న చేసిన అకౌంట్స్ 2 లక్షలు ఉన్న వాటిని కూడా మాఫ్ చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, ఎక్కడైతే భర్త చనిపోయి భార్య ఉంటే ఆ భార్యకు గుర్తింపు లేకుండా ఏదైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే తప్ప అలాంటి ఇబ్బందులు అధిగమిస్తూ వారికి కూడా ఇవ్వాలని, కొంతమందికి ఆధార్ కార్డు లేక తెల్ల కార్డు కూడా లేకుండా సమస్య ఉన్న వాటిని, లేదా కొంతమంది కట్ ఆఫ్ డేట్కి ముందు తీసుకున్న లోను తర్వాత అది వడ్డీగా మారి 2 లక్షల కంటే ఎక్కువైన వారికి కూడా ఆ తదిమవాన్ని తగ్గించి తీసుకున్న ప్రక్రియలో భాగంగా వారికి తెలియకపోవడం వల్ల పడ్డ ఇబ్బందులే తప్ప ఎక్కడ కూడా ఏ రైతుకి ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఉండద్దు అనే ఆలోచన లేదు అనేది మీ ద్వారా స్పష్టం చేస్తాం. 25,000 కోట్లకు దాదాపుగా సుమారుగా ఇచ్చినప్పుడు ఇంకా 7,000 కోట్లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగదు అనే విషయాన్ని ప్రభుత్వ పక్షాన మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రతి రైతు బాంధవులు ఇది తెలియాల్సిన అవసరం ఉంది. నాకు 2 మండలాలు ఉన్నాయి. ఒక అర్బన్లో కొంత భాగం జనగామ, మల్కాపురం, శాలపల్లె, మేడిపల్లె, లింగాపురం, కుందనపల్లితో పాటు 2 మండలాలు. దాదాపుగా 96-97% మందికి లోన్స్ మాఫీ జరిగినాయి. 4-5% ఈ చిన్న చిన్న సమస్యలతో ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా పూర్తయింది అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి ప్రభుత్వ లెక్క ద్వారా ఇంకేమైనా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అవి కూడా పూర్తి చేస్తాం. ఎలాంటి భయభ్రాంతులకు కానీ ఆందోళనకు కానీ గురి కావాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని రైతు బంధువులు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఒక రామగుండం కాదు, రాష్ట్రం అంతా కూడా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఇవన్నీ ఖచ్చితంగా మాఫీ జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఎంత ఉదారమైనటువంటి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారిది. 2 లక్షల కంటే ఎక్కువ లోన్ ఉన్నా కూడా 2 లక్షల, ఉదాహరణకు 2,50,000, 2,30,000 ఉంటే ఆ 50,000 రూపాయలు మీరు కట్టుకోండి, 2 లక్షల రూపాయలు మేము మాఫ్ చేస్తామన్నటువంటి ఒక గొప్ప అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిందనేది గర్వంగా చెప్తాను. దాంతోపాటు మీరు గమనించాలి, పండించిన పంట ఇది 2వ పంట ప్రభుత్వం వచ్చిన తర్వాత. పోయినసారి ఒక్క గింజ కూడా కోయలేదు, ఈసారి కూడా ఎక్కడ కూడా ఒక్క గింజ
తక్కువ లేకుండా తడి వచ్చిన మధ్యలో కొద్ది వర్షం వస్తే అవి కూడా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజల ప్రభుత్వం. దాంతోపాటు సన్నాలకు బోనస్ ఇచ్చి మీరు గమనించాలి, ఒక్కొక్క రైతుకి 85,000 నుంచి కొంతమంది ఉమ్మడి కుటుంబాలు ఉంటే దాదాపుగా 2 లక్షలు 3 లక్షల రూపాయలు లాభం వచ్చినటువంటి ఒక వ్యవస్థ మొన్న సన్నాలకి 500 రూపాయల బోనాలు ఇచ్చింది. చిన్న సన్నకారు రైతు కూడా ఒక ఎకరం పొలం వేసిన వాళ్ళకి తక్కువ పంట వచ్చినా కూడా వాళ్ళకు 12 నుంచి 16,000 రూపాయలు సన్న బియ్యం వేసే వాళ్ళకి మిగిలిన అంశాన్ని ఒక్కసారి గమనించాలి. ఎవరైతే తెలియకుండా వ్యవసాయం అంటే ఏంటో తెలియకుండా, ఏ పంట అంటే ఎప్పుడైనా తెలియకుండా, ఎంత గిట్టుబాటు తెలియకుండా, ఎంత కోతలో తెలియకుండా, ఎంత ధర వస్తుందో తెలియకుండా అడ్డగోలుగా మాట్లాడుతూ బురద చల్లే వారికి ఒకసారి నాతో పాటు రైతుల దగ్గరికి వస్తే తీసుకుపోయి వినిపించే బాధ్యత నాది. ఇది ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇకపోతే రైతు అంశం వస్తుంది కాబట్టి రామగుండంలో మొన్నెక్కడ చదివిన సమస్యలు పరిష్కారం కాకపోతే, ఇచ్చిన మాట కాకపోతే ఉద్యమాలు చేస్తున్నారు. సిగ్గు, మానం, బుద్ధి ఉండాలి. 10 సంవత్సరాలు మీరు రాజ్యం చేసి ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడిపించిన మీరు ఏం పని చేసిరో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, హరీష్ రావు గారు ఎక్కడ లెక్క చూపించిండో ఒక్కసారి చూసుకోవాలి. చేస్తున్న ప్రతి పనిలో తప్పు చూపించడం తప్ప ఎక్కడైనా మీరు దేనికైనా ఒప్పుకుంటారా? ఈ ప్రభుత్వం మంచి చేస్తుందంటే కడుపు నొప్పి వస్తుంది, వాంతులు వస్తున్నాయి, తల తిరుగుతుంది, బీపీ షుగర్ లోనైపోయి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు సంవత్సర కాలంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. 5లో 6 గ్యారెంటీలు చేసినాం. ఇవ్వనటువంటి మాట రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ ఉద్యోగాల కల్పన 55,000 పైన ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఒక్క సంవత్సరంలో ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందని చెప్పి అలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఇవాళ ఉద్యోగ కల్పన కాకుండా ఇవాళ ట్రాన్స్ఫర్లు, టీచర్లకు సంబంధించిన ట్రాన్స్ఫర్ల అంశంలో కానీ పూర్తి పారదర్శకతో పైరవని లేకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదే మాదిరిగా ఇండస్ట్రీస్ తీసుకురావాలని కల్పనలో చేసిన పెద్ద భాగస్వామ్యాన్ని తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. దావోస్కి వెళ్ళి అనేకమైనటువంటి 1000 కోట్లు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అభివృద్ధి వంశంలో ఎక్కడ కూడా తక్కువ లేకుండా ముందుకు పోతా ఉంది. ఇవాళ స్కూల్ పిల్లలకి మెస్ బిల్లులు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి 40% పెంచి వారికి ఒక గౌరవాన్ని ఇస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ. వారందరికీ కూడా పటిష్టమైన బిల్లులు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్లో అన్ని ప్రాంతాల్లో ప్రారంభం చేసింది ఈ ప్రభుత్వం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ప్రారంభం చేసింది ఈరోజు ఈ ప్రభుత్వం. స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభం చేసింది ఈ ప్రభుత్వం. ఇవి ఒక్కటే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమాలు తీసుకొచ్చినటువంటి, దాదాపుగా చెప్పుకుంటూ పోతుంటే 106 పైన హామీల కంటే ఎక్కువ ప్రతి ఒక్క అంశాన్ని మీకు పేపర్ ద్వారా పంపిస్తాం. ప్రతి ఒక్క దాంట్లో స్పష్టంగా పూర్తి అవగాహనతో గట్టిగా మాట్లాడి నిజాయితీగా ధైర్యంగా చెప్పగలిగేటువంటి పనులు చేసినామనే విషయాన్ని చెప్తాము. ఇంకా రామగుండం అంశం వచ్చేవరకు, పెద్దపల్లి జిల్లా వచ్చేవరకు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా. మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, వారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి ద్వారా, బట్టి గారి ద్వారా ఈ రామగుండం నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 300 కోట్ల రూపాయలు టెండర్లు అయి, గ్రౌండ్ అయి, పనులు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడున్న మా నాయకులందరూ ఉన్నారు. మీ సాక్షిగా
ప్రతి డివిజన్కి వాడకి వెళ్తాం. ఎక్కడ రోడ్లు పనులు నడుస్తున్నాయా లేదా చూడాలి. నడవని వాళ్ళు నడుస్తలేమన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కళ్ళ టెస్ట్ కొరకి నేనే ప్రసాద్ ఐ ల్యాబ్స్తో ఇంకేదైనా ఐ ల్యాబ్స్కి తీసుకెళ్తా. చెవులు వినబడతలేమంటే ఐ స్పెషలిస్ట్ ఇయర్ స్పెషలిస్ట్ దగ్గరికి నేనే తీసుకెళ్తా. కళ్ళు గొంతు మాట్లాడడానికి గొంతు పెరుగుతలేదంటే కూడా నేను డాక్టర్ల దగ్గర తీసుకెళ్తాను. ఎందుకంటే చిన్ననాటి నుంచి అందరికీ వైద్యాలు చేయించే అలవాటు నాకు ఉంది. వారందరినీ కూడా తీసుకెళ్ళి చూపించగలిగే ధైర్యం నాకుంది. ఈరోజు మీకు చెప్తున్నా మీ సాక్షిగా. ఇలా రామగుండం నియోజకవర్గం వందలగడ్డ చేసిన చరిత్ర మీది, కేసీఆర్ది, కేటీఆర్ది, ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజున్న శాసనసభ్యులది. నేను ఛాలెంజ్ చేసి మాట్లాడుతా ఉన్నా. మా నాయకులు ఇక్కడున్న చాలా మంది చాలాసార్లు మీటింగ్ పెట్టి చర్చకు రండి, చౌరస్తాకా, ప్రెస్ క్లబ్ కా, ఎక్కడికైనా అని చెప్పి. ఈరోజు చెప్తున్నా, మా నాయకులు ఈరోజు కూడా సిద్ధం చర్చకు. మీరే అనుకోండి, మాంకాళి స్వామి కావాలన్నా, బాలరాజు కావాలన్నా, రాజరెడ్డి కావాలన్నా, లింగ సామన్న కావాలన్నా, సీనన్న కావాలన్నా, సుజాత అక్క కావాలన్నా, రవణ కావాలన్నా, నిన్నటి వరకు ఉన్న మేయర్ గారు కావాలన్నా కూర్చొని మాట్లాడడానికి మేము సిద్ధం. లేదా తేజస్విని కావాలి. ఇలా వాడకు రోడ్డు నడుపుతా ఉన్నాం. లక్ష్మీనగర్ మార్కెట్కి 36 కోట్లతో ప్రారంభం చేసినాం. రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమాలు తీసుకొచ్చినాం. సింగరేణి, ఎన్టీపీసీ, జెన్కో, కేశవరాం, ఆర్ఎఫ్సిఎల్ని ఇలా భాగస్వాములు చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క అంశంపై స్పష్టమైన ఒక నిర్ణయంతో ముందుకు పోతా ఉన్నాం. మాట్లాడితే అల్లావుద్దీన్ అద్భుత దీపం వాళ్ళ చేతిలో ఉందా? రుద్దగానే హంపాట్ అనగానే మాయల పక్కన ఇల్లు వచ్చినట్టు వస్తుందా? ఇవాళ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ఇన్ని రకాల నిధులు తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధి దిశగా ముందుకెళ్తా ఉంటే అవసరం అనుకుంటే వీలైతే ఒక సలహాను, ఒక సూచనను, ఇది ఇట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్తే ప్రతిపక్ష పార్టీగా బాధ్యత గల పార్టీగా స్వీకరిస్తారు. కానీ ప్రజలను మోసం చేయడానికి, మాయ చేయడానికి, మభ్యపెట్టడానికి మీరు మీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అబద్ధాన్ని 100 సార్లు చేసి నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఎక్కడైనా ఏదైనా నిజం మాట్లాడే దమ్ము మీకు ఉందా అని అడుగుతున్నా. ఇలా రోడ్లు వెడల్పు జరుగుతా ఉంటే కనబడతలేదా? పేదవాళ్లకు, చిన్న వాళ్ళకు ఇల్లు జరిపినన్నారు. ఎక్కడ జరిపిందో ఇక్కడ ఉన్నటువంటి మీడియా సాక్షిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక బండిళ్ళు దోపవాళ్ళని జరిపిండ్రా, ఒక పాన్ షాప్ వాళ్ళని జరిపిండ్రా, సింగరేణి భూములు కబ్జా చేసుకొని మనకు సంబంధించిన ఆస్తిని, మనకు సంబంధించిన వ్యవస్థని